నమస్తే, నేను సిరి. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు అయితే కాంగ్రెస్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిండ్రు. అంటే ఇంతకుముందు చూసినట్టయితే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కువ బెంగళూరులోనే ఉన్న రోజులు చూసినాం మనం. ఆయన ఎక్కడైతే గెలిచిండో అక్కడ పులివెందులో కూడా ఆయన తక్కువ సమయం అయితే కేటాయించిండో. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఈ సమావేశాల వెనకాల మరి ఈయన పార్టీని, వైసీపీ పార్టీని ఏదైతే ఉందో అది కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు మరి అనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంది మరి బుగ్గన చేసిన వ్యాఖ్యలకి అర్థం ఏంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు అయితే కాంగ్రెస్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే ఉందో ఆ టైంలో ఏవేవైతే జరిగినాయో వాటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెంగళూరు పర్యటన ఏదైతే ఉందో మరి కాంగ్రెస్లో వైసీపీ పార్టీని విలీనం చేసేందుకే అంటే ఊతపడుతున్నాయి. ఎట్లా అంటే ఇన్ని రోజులు ఆయన బెంగళూరులోనే ఉన్నాడు కాబట్టి ఆయన పార్టీని విలీనం చేస్తున్నారేమో, అందుకే ఇట్లాంటి మాటలు వస్తున్నాయేమో బయటికి అని చెప్పేసి మరి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరి బుగ్గన గారు మీరు అన్నట్టు మాజీ ఆర్థిక మంత్రి అండ్ మోరోవర్ నాకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో, అప్పటి మంత్రివర్గంలో చాలా తెలివైన మంత్రి నాకు తెలిసినంత వరకు. అంటే మంచి వక్త, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అంటే ఇది నేను చెప్పింది కాదు, చాలామంది విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్న మాజీ మంత్రి ఆయన. సో బుగ్గన గారు ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడేవారు, చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. అలా అని నోరుంది కదా అని పడిపోయే రకం కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, గత ప్రభుత్వంలో ఇప్పుడున్న మాజీ మంత్రులుగా ఎవరెవరైతే ఇష్టానుసారం నోరు పారేసుకున్న వ్యక్తులు ఉన్నారో అందులో ఈయన పేరు మీకు వినపడదు ఇప్పుడు. సో ఎంతవరకు మాట్లాడారో అంతవరకే ఉన్నారు. మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిగా ఫేవర్ గారుగా ఉన్నారుగా. ఇప్పుడు మీరు అంటున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పుడు ఏవైతే క్వశ్చన్ అడిగారో ఇవన్నీ కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నట్టుగానే ఉన్నాయి. ఎందుకు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసమే ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అక్కడ చాలామంది ఆలోచించారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు చాలా మనిషి చేంజ్ అయ్యి అప్పటి వరకు చంద్రబాబు గారు నిజంగా ఒక రెవల్యూషనరీగా ఒక రైతులు ఇవన్నీ చూస్తూనే ఐటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. ఐటీ అండ్ అభివృద్ధి కూడా. అంటే ప్రభుత్వ అధికారిని ఏ స్థాయిలో ఉన్న అధికారినైనా రెడీ రోడ్డు మీద నిల్చోబెట్టి ఒక సామాన్యుడు ప్రశ్నించవచ్చు, అడగొచ్చు అనే ధైర్యాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సో అప్పుడు మరి ఈయన మాటలు, ఈయన ఇవి స్టేట్మెంట్లు, వాగ్దానాలన్నీ కూడా ప్రజలకు నమ్మేలా చేశాయి ఏంటో తెలియదు. కానీ మొత్తానికి ఒక్కసారిగా 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రపంచం సృష్టించారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన రైతులు ఉచిత కరెంట్ కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టులు చేయాలని కానీ, లేదంటే హంద్రీనేవా లాంటివి కానీ, లేదంటే ఇంకేవైనా రకరకాలుగా అన్నీ టీడీపీ హయాంలో కూడా చాలా జరిగాయి. సో ఇట్లాంటి వాటి మీద వెళ్తున్నప్పుడు ఇప్పుడు గత 5 ఏళ్ళు చూస్తే 14-19 వరకు అన్నగారు ఒక ప్రాజెక్టు లేదు, ఒక ఇది లేదు, ఏమీ లేదు. పథకాలు. పోలవరం పునాది రాళ్ళు పడ్డది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అని చెప్పేసి మరి వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. శంకుస్థాపన వరకే కాబట్టి ఆయన మరి ఏం చేయలేదు. శంకుస్థాపన వరకే. దాన్ని పరోక్షంగా ఒక సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయ్యేలా చూపించారు అప్పట్లో. ఒక గెటప్ పంచి కట్టుకున్నట్టు ఒక వ్యక్తిని వెనకను చూపించి కూడా, సినిమా పేరు నాకు గుర్తులేదు. అంటే అట్లా ప్రపోజల్ ఉండేది, బట్ ఏం జరగలేదు. చంద్రబాబు గారి హయాంలోనే గోదావరి కృష్ణా కాలువను కలపడం కానీ, పోలవరం 60-70% వరకు పూర్తి చేయడం కానీ అన్నీ చేశారు. గత 5 ఏళ్ళలో వీళ్ళు చేసింది ఏంటయ్యా అంటే ఎంతసేపు గత ప్రభుత్వంలో చేసిన వాడిని కూలగొట్టడం, వాడు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అంతా మట్టి కార్పించడం, అందరికీ పడగొట్టడం, అంతే కదా. ప్రజావేదికలతో సహా అన్ని కొట్టేశారు కదా. అదే పాపం చేసింది. నువ్వు కాళ్ళు పేరు మార్చేసే రాజన్న వేదిక ఏదో పెట్టుకోను వచ్చు కదా, నీ సొమ్ము కాదు కాబట్టి బొంగులు. 9 కోట్లు మరి ప్రజల సొమ్మే కదా, ఆయన సొమ్ము కాకపోయినా ప్రజల సొమ్ము కదా. మరి అంటున్నాను, నీది కాదు కంటే నీ పెయిన్ తెలియదు కదా అనేది. సరే, మొత్తానికి ఇప్పుడు ఏమవుతుంది, షర్మిలా గారు ప్రతిదానికి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సరే, టీడీపీ వాళ్ళు పట్టించుకోలేదు అనుకున్నాం 14 నుంచి 19 వరకు. మరి 19 నుంచి 24 వరకు మొన్నటి వరకు మీరేం చేశారు అని ప్రశ్నిస్తుంది ఆవిడ. సో దానికి బుగ్గన గారు చాలా తెలివిగా, ఇన్ని రోజులు తెర మీదకి రాని వ్యక్తి ఇప్పుడు తెలివిగా కాంగ్రెస్ శంకుస్థాపన చేసింది, రాజశేఖర రెడ్డి గారి కళని ఇది చేస్తుంది, అది చేస్తుంది అన్నట్టుగా. ఒకటి
ప్రస్తుత పరిస్థితిలో మీరు అన్నట్టుగా ఆయన బెంగళూరుని కేంద్రంగా చేసుకొని నెక్స్ట్ 2029 కల్లా ఇండియా కూటమిలో భాగస్వామ్యం అవ్వాలని, కాంగ్రెస్కి బాగా సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ని గెలిచేందుకు ప్రయత్నించి కాంగ్రెస్కి ఫండింగ్ కూడా చేయాలని 20,000 కోట్లు ఎంతో ఫండింగ్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి కదా. ఇట్లా ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఈయన కూడా మెల్లగా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఎందుకంటే రాజేంద్ర రెడ్డి గారు చాలా మేధావి కాబట్టి సో అలా మాట్లాడుతున్నారేమో అని నా అభిప్రాయం. సో మొత్తం మీద షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారిని బేస్ చేసుకొని ఆయన బాటలోనే నడవాలి, ఆయన ఏదైతే సంక్షేమము అభివృద్ధి రెండూ కలిపి ప్రజలకు అందించాడో అలాగే నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేది ఆవిడ అభిప్రాయం. సో ఈయన ఏం చేశాడు, ఏ సంక్షేమం లేదు, ఏ అభివృద్ధి లేదు, కేవలం పథకాలు. అలాగనే సంక్షేమ పథకాలు కాదు అవి, కొన్ని రకాల బతకాన్ని పెంచే పథకాలు. ఎస్. సో ఇప్పుడు షర్మిల గారు స్టేట్మెంట్ ఇస్తే దానికి బుగ్గన గారు ఇంచుమించు శృతిమెత్తగా కౌంటర్ ఇస్తూనే మెల్లగా కాంగ్రెస్ ఫేవర్గా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి ముందు ఆయన పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ గారు చేశారు, 1% 6% అన్నారు, కానీ ఏం చేయలేదు. డెఫినెట్లీ ఫినిష్డ్ ఆన్ December 2020 అని అన్నారు. 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఏమైంది, అంబటి గారు 2 సంవత్సరాల తర్వాత అంబటి గారు వచ్చారు. అంబటి గారు అదంతా ఈజీదేని కాదు. అంటే నాకే అర్థం కానప్పుడు మిగతా వాళ్ళకి అర్థం కాదని ఆయన ఈజీగా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. మనం చూసినాం కదా, ఇలా ఉన్నది మాట్లాడుకోవాలి. ఇక ఆయన చెప్పిండు కదా, ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదని. మంచిదే. సో అట్లా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళేం ఏం చేస్తారమ్మా, వాళ్ళ అధినేత సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఎంతకన్నా కవర్ చేసుకొస్తారు చెప్పండి. సో కవర్ చేయలేక ఆ విధంగా దొరికిపోయేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఆ తప్పులకి దొరికిపోవడానికి కారణం అధినేతకి చెప్పలేరు, చెప్పినా ఆయన వెండు. సో ఇక్కడ చూస్తే ప్రజల్లో వైసీపీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ చెడుగా వస్తుందేమో అనే ఉద్దేశంతో ఏదో వచ్చిరాని భాషతో కవర్ చేశారు. అంటే మొత్తం కవరింగ్ బాచ్ అంటారు. కవరింగ్ చేయడం వల్లే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కవరింగ్ అవ్వడం వల్లే ఇబ్బంది పడిపోయారనుకుంటే నా అభిప్రాయం. పోనీ అలా ఆయన పిలిచి మాట్లాడరు, ఈ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పరు, ఏం అవసరం లేదు, నా పథకాల వల్ల గెలుస్తారనుకుని లాస్ట్లో కొన్ని పోస్టులకి రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా తీస్తారు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసేసారు కదా. కరెక్ట్, మీరు పైనుంచి పువ్వులు రాలుతున్నట్టుగా ఫోటో ఉండేది, ఇప్పుడు లేదు కదా, లోగో కలరే మార్చేశారు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు షర్మిల గారు ఎత్తుకున్నాక ఇప్పుడు ఒక రకమైన భయం లోనవుతున్నారా, లేదంటే అమ్మో మనకి ఏ అండా ఈ దన్ను లేకపోతే సెంట్రల్లో ఒక పార్టీతో దన్ను లేకపోతే మన పరిస్థితి ఏంటని అనుకుంటున్నారా తెలియట్లేదు. ఎందుకంటే బీజేపీతో ఖచ్చితంగా కలవలేరు, అతిపెద్ద పార్టీ ఇంకోటి కాంగ్రెసే ఉంది, కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే ఆల్రెడీ దాంతో విభేదించే బయటకు వచ్చారు, ఇంక వీళ్ళకుంటే దన్ను ఏంటి, నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటి, మనుగడ ఏంటి. సో ఇన్ని రకాల ప్రశ్నల మీద మెల్లగా కాంగ్రెస్లో కలవకపోయినా కాంగ్రెస్ లీడ్ చేసే ఇండియా కూటమిలో భాగస్వామ్యం అవ్వాలని చూస్తున్నట్టుగా మేబీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకు బుగ్గన గారు చాలా తెలివిగా అటు షర్మిలమ్మ గారికి నచ్చజెప్తున్నట్టు కౌంటర్ ఇస్తున్నట్టుగానే కాంగ్రెస్ను పొగుడుతున్నట్టుగానే చెప్పారు. మరి కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి వీళ్ళందరూ వైసీపీ అనే ప్రభుత్వంలో చేరి ఒక్కొక్కరు పదవులు కూడా అధిరోహించారుగా. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు ఒకలా అడిగామనుకోండి, నేను కాంగ్రెస్ గురించి చెప్పలేదే, రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం గురించి చెప్పానంట. అంటే ఇప్పుడు మరి ఒకవేళ సరే ఇప్పుడు అక్కడ ఉంది షర్మిలానే కదా, వాళ్ళ చెల్లెనే ఉన్నది కదా అక్కడ చూస్తే, మన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే అక్కడ ఉన్నది. మరి ఈయన పోయి అక్కడ కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారా, ఈయన పార్టీని తీసుకుని అక్కడ విలీనం చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మరి అందుకే విలీనం చేయరు, విలీనం చేయకుండా ఇండియా కూటమిలో చేరుతారు, కూటమిలో ఉంటారు తప్ప విలీనం చేయరు. అప్పుడు వీలైతే మేబీ 29లో కలిసి పోటీ చేస్తాయేమో చూడాలి. మరి ఇప్పుడు జనసేన టీడీపీ కలిసినట్టుగా వైసీపీ కాంగ్రెస్. ఇంకో వార్త కూడా వస్తుంది మరి అట్లా, అంటే ఒకవేళ ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరైతే వైఎస్ షర్మిల ఉందో ఆమె టీడీపీ పార్టీకి వచ్చేస్తుంది అని చెప్పేసి కూడా మరి వస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అప్ అయి ఉన్నాయి. ఇప్పుడు ముందే అప్పుడు వైసీపీ పెట్టినప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఎలా విమర్శించారంటే, టీడీపీ వాళ్ళు కాదు చాలా మంది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు అట్లానే. మేబీ తల్లిగూటికే పిల్ల చేరుతుందేమో, అలాగని చెప్పి నచ్చజెప్పి షర్మిలమ్మకి బాధ్యతలు అప్పచెప్పి ఉంటారు కాంగ్రెస్. నేను బయట నుంచి ఉంటాడు కలిసి ముందు అన్నా చెల్లెలు మీరే ముందు కలిస్తే మీరు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మనం జనంలోకి వెళ్ళొచ్చు అని కాంగ్రెస్ కూడా ప్లాన్ చేస్తుందేమో. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు భూస్థాపితం అయిపోయింది అనుకోండి కాంగ్రెస్ని, మళ్ళీ ప్రాణాలతో బతికించి పైకి తీసుకురావాలంటే ఇది ఒకటే నినాదం. అందుకే ఆమెకి వాళ్ళు పీసీసీ చీఫ్గా షర్మిలమ్మకి ఇవ్వడానికి కారణం అదే.
రైట్ సార్. రాజకీయాల్లో అలాగని బద్ద శత్రువులేం కాదు కదమ్మా. ఎవరు సేఫ్ జోన్ కోసం వాళ్ళు చూస్తారు. నాకు సేఫ్ జోన్ ఉందా, కలిసిపోతాం. ఇవాళ తిట్టినోడే రేపు బెస్ట్ ఫ్రెండ్. రైట్ సార్. చూద్దాం మరి ఏమవుతుంది రానున్న కాలంలో, మరి ఎవరెవరు కలుస్తారు, ఏ పార్టీలో ఏది విలీనం చేస్తారు అనేది ముందున్న కాలంలో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.